ఇప్పుడు కేవలం 7,999కే అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. ఈ కోవర్టు ఎల్లంపల్లి సీను మల్లాది విష్ణుతో కుమ్మక్కయ్యి మున్సిపల్ కమిషనర్తో అతను దాపు చేపించడమే కాకుండా అతను పగల కొట్టిస్తే ఆయన మీకు ఏదైతే వాట్సాప్లో ప్రజలందరికీ అర్థం చేసుకున్నాడు, కేసీఆర్ నాని నన్ను ఇలా చేస్తున్నాడు, ఇలా చేస్తున్నాడు ఆస్తి దబ్బడానికి. అక్కడ ఎంతో ఉంటే దాన్ని తక్కువ రేటు కాడికి ఇచ్చేయమంటున్నాడు. దానికి మా చిన్నసభ్య గారు వాళ్ళు కూడా పాపం, ఎందుకంటే వాళ్ళు బంధువులే, వాళ్ళందరూ వెళ్ళి తప్పు కదండి ఇదంతా, ఇది కరెక్ట్ కాదన్నా సరే ఎవడ మాట ఏంటాడు సీతయ్య అంటే ఎవడ మాట ఏంటంటే ఇప్పుడు వింటాడు. ఆ రోజు ఎండు రమ్మనండి ఎవడైనా సరే ఇప్పుడు వెళ్ళి అక్కడికి వెళ్ళి కేసీఆర్ ఆ పక్కన నాకు స్థలం కాడికి వెళ్ళి న్యాయంగా కట్టిస్తా, దగ్గరుండి కట్టిస్తా, ఎవడొస్తాడో చూస్తా. భూ కబ్జాలకి పేటెంట్ రైట్ అతనికి ఒకటికే ఉంది. సొంత బంధువర్గం ఎన్నికేపాళ్ళలో వాళ్ళ స్థలాలు కబ్జా చేశాడు. అవి కూడా పూర్తి వివరాలతో మీకు ఇస్తాం. ఇతను అంత నీచ నికృష్టమైనటువంటి వ్యక్తి. చంద్రబాబు నాయుడు గారు మంచి మనిషి కాబట్టి ఓపికతో సహనంతో బరాయించాడు. బరాయించి ఒక్క మాట మాత్రం కేసీఆర్ నాని నిజం చెప్పాడు. ఈ మాటకి అందరూ కూడా టపట్లు కొట్టండి ఒకసారి. నేను చెప్తాను అన్నాను ఇంకా చెప్పకముందే కాదు. చంద్రబాబు నాయుడు గారు నన్ను మెడపెట్టి గెంటాడు అన్నారు చూసారా, ఇది మాత్రం నిజం కొట్టండి. ఎందుకంటే నిజంగా మెడపెట్టి గెంటాడు. అరే ఇలాంటి వాడు ఏమో ఈ పార్టీలో ఉంటే పార్టీకి చెడ్డపేరని మెడపెట్టి గెంటాడు. ఇంకొక విషయం, దళిత నాయకుడు, మహానుభావుడు, ఈ రాష్ట్రంలో పుట్టి భారతదేశానికి స్పీకర్ అయినటువంటి వ్యక్తి. ఎవరయ్యా ఆ వ్యక్తి అంటే చిన్న పిల్లవాడిని అడిగితే చెప్తాడు. బాలయోగి గారితో నీకేంటి ఆ స్నేహం? బాలయోగి గారితో నీకేంటి స్నేహం? బాలయోగి గారితో స్నేహం చేసి బాలయోగి గారి ఆస్తులు కాజేసి చిన్న పిల్లవాడిని అడిగితే చెప్తారు ఈ విషయం. బాలయోగి గారి ఆస్తులు ఎవరు కాజేశాడే అంటే కేసీఆర్ నాని అని. కాజేసినటువంటి వ్యక్తి, ఒక దళిత నాయకుడు కాజేసిన వ్యక్తి ఇవాళ అంబేద్కర్ గారి విగ్రహ ఆవిష్కరణకి ఏ ముఖం పెట్టుకొని వెళ్ళావు? నీకు ఉచ్చం నీచం సిగ్గు శరం ఉంటే బాలయోగి గారి దగ్గర కాజేసినటువంటి ఆస్తులన్నీ ఆ కుటుంబానికి అప్పచెప్పి ఏదైతే అంబేద్కర్ గారి విగ్రహం పాదాల మీద పడి అయ్యా నన్ను క్షమించండి అని